తెలంగాణ రాజకీయాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రేవంత్ రెడ్డి తరఫున ఒక రాజగురువు పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అన్న విమర్శలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కలిశారో ఆ వెంటనే బట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా అప్పట్లో వరుస పెట్టి ఆంధ్రజ్యోతిలో కథనాలు రాశారు. పెద్ద కుంభకోణానికి పాల్పడుతూ ఉన్నారని. అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటారో, రేవంత్ రెడ్డికి పోటీ వస్తారో అలాంటి వారిని బలహీనపరిచే చర్యల్ని చాలా కాలంగా రాధాకృష్ణ ద్వారా ఆంధ్రజ్యోతి మీడియా ద్వారా రేవంత్ రెడ్డి చేయిస్తూ ఉన్నారు అన్న విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా రాజగోపాల్ రెడ్డిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, అలాగే కొండా సురేఖని ఆంధ్రజ్యోతి టార్గెట్ చేసింది. ఇటీవల వీకెండ్ కామెంట్లో కూడా వీళ్ళిద్దరిని డైరెక్ట్గా తీసుకెళ్లి జగన్కి ముడిపెడుతూ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ వీకెండ్ ఆర్టికల్ రాసేశారు. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి మనుషులు, అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వీక్ చేసి బీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే పనిచేస్తున్నారన్న విమర్శలు, అభిప్రాయాలు కాంగ్రెస్లో వ్యక్తమవుతున్నాయని స్వయంగా రాధాకృష్ణ గారు రాశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా అదేవిధంగా కథనాలు రాస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండికి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. మేము మా కెపాసిటీని చూపించడం మొదలు పెడితే నీ పత్రిక ఉండదు, నీ ఛానల్ ఉండదు, ఇక్కడ గుర్తుపెట్టుకో, వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి మీడియా సంస్థకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తున్న వాళ్ళు, కొందరు వ్యక్తుల్ని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తులను కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం మేము బాగుండదు అని చెప్తున్నా. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే, జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే మర్యాద దక్కదు. మా కెపాసిటీ ఏందో చూపించినాం అనుకో, ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల అసమ్మతి అన్నది రాను పెరుగుతుంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతూ ఉన్న నేపథ్యంలో ఎవరైతే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ బలహీనపరిచేందుకే ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ ఇలాంటి కథనాలు ప్రసారం చేస్తోంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్నారు, బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు అని ప్రచారం చేస్తే కాంగ్రెస్ శ్రేణుల్లో వీళ్ళకు మద్దతు దొరకకుండా చేయాలన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే రాధాకృష్ణ ఈ పని చేస్తూ ఉన్నారన్నది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల వాదన. ఈ నేపథ్యంలోనే బట్టి విక్రమార్కతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మీడియా ముసుగులో తెలంగాణ రాజకీయాన్ని శాసించాలనుకుంటున్నారేమో, అది ఇక్కడ సాధ్యం కాదు. మీరు కొందరు వ్యక్తుల తరఫున పనిచేస్తున్నారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థను ఉద్దేశించి మీరు కొందరు వ్యక్తుల తరఫున పనిచేస్తున్నారు. ఆ వ్యక్తుల్ని బలోపేతం చేయడం కోసం మాలాంటి వాళ్ళని బలహీనపరిచేలాగా కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు అని కూడా అన్నారు. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ ఎవరి తరఫున పనిచేస్తోంది? రేవంత్ రెడ్డి గారి తరఫున అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇండైరెక్ట్గా దాన్ని ఆయన గుర్తు చేస్తూ కొందరిని మీరు బలోపేతం చేయడం కోసం మాలాంటి వాళ్ళని బలహీనపరుస్తున్నారు, చూస్తూ ఊరుకోము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కథనాలు రాస్తే బాగుంటుంది. మా కెపాసిటీ చూపెడితే నీ ఛానల్ ఉండదు, నీ పేపరు ఉండదు అని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి మీడియా సంస్థకి. కొండా సుస్మితను నన్ను ఒక ఘాటను కట్టి మీరు కథనాలు ప్రసారం చేస్తారా అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటంటే ఇదే కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి అనుచరులు, ఆయన డైరెక్షన్లోనే పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలహీనపరిచేలాగా అని ఆంధ్రజ్యోతి ప్రసారం చేస్తోంది పదే. దీని నేపథ్యంలోనే ఆయన కౌంటర్ ఇచ్చారు. నిజానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో పనిచేయడం లేదు, ఎవరి డైరెక్షన్లో పనిచేయడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, మరి ఆయన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో కట్టచ్చు కదా, కట్టడం లేదు. అంటే ఎవరెవరైతే రేవంత్ రెడ్డిని నిలదీస్తారో, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఇలా బీఆర్ఎస్ ఘాటన, జగన్మోహన్ రెడ్డి ఘాటన కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఏపీలో కూడా అంతే కదా, ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది ఏపీ వెంకటేశ్వరరావు అయినా సరే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డితో, వైసీపీతో చేతులు కలిపారు అని ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎక్కడ వెనుకాడటం లేదు. అచ్చం తెలంగాణలో కూడా ఇలాగే ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని విమర్శిస్తారో, ఆయనకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘాటినో లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఘాటినో కట్టడం. రేవంత్ రెడ్డి మంచోడు, కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి ఆయన ప్రయత్నిస్తుంటే వీళ్ళంతా అవతల వాళ్ళతో కలిసి కుట్రలు చేస్తున్నారు వీక్ చేయడానికని కాంగ్రెస్ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ వీళ్ళ మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం అయితే ఆంధ్రజ్యోతి చేస్తోంది. ఒక విధంగా మొత్తం రేవంత్ రెడ్డి తరఫున ఆంధ్రజ్యోతి మీడియా తానే ఒక రాజగురువులా మారి అక్కడ పనిచేస్తున్నది మాత్రం వాస్తవం. కాకపోతే ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ అన్నది తెలుగుదేశం పార్టీ అనుకూలమైనది, తెలంగాణకు వ్యతిరేకమైన ఛానల్, పత్రిక అన్న పేరైతే అక్కడ బాగా స్ట్రాంగ్గా ఉంది. సో ఎక్కడైతే ఆంధ్రజ్యోతి ఎక్కువగా రేవంత్ రెడ్డి తరఫున పనిచేయడం మొదలు పెడుతుందో అప్పుడు తెలంగాణలోని ప్రజలకు ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. మొత్తం ఈ తెలుగుదేశం పార్టీ మీడియా తన మీడియా బలంతో రేవంత్ రెడ్డికి ఒకవైపు సపోర్ట్ చేస్తూ తెలంగాణ రాజకీయాలన్నింటినీ వీళ్ళే శాసిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే శాసిస్తున్నారు, రేవంత్ రెడ్డిని వీళ్ళే నడిపిస్తున్నారు అన్న అభిప్రాయం అక్కడ బలపడడానికి ఈ ప్రచారం అవకాశం ఇస్తోంది. ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్ళు, పత్రికలు రేవంత్ రెడ్డిని ఎంత వెనుకేసుకొస్తూ ఉంటే
ఆయన మీద తెలంగాణ ప్రజల్లో అంత వ్యతిరేకత, అంత అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి.